ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అదిరిపోయే అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఏ హీరోకి అయినా హిట్ పడే కొద్దీ ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పూర్తిగా భిన్నం. ఫ్లాప్ పడే కొద్దీ పవన్ కళ్యాణ్కి భారీ క్రేజే వచ్చేసింది. అలా ఎన్నో ఫ్లాప్ల తర్వాత హిట్ కొడితే ఇండస్ట్రీ షేక్ అయింది. ఇలా సినిమాల్లోకి మళ్ళీ పీక్లోనికి వచ్చేసిన పవన్ కళ్యాణ్ సడన్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్ల వరకు కష్టపడిన ఆయన చివరికి ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడని ఆనందపడాలో లేక సినిమాలు చేయటం లేదని బాధపడాలో అభిమానులకు అర్థం కావటం లేదు. ప్రస్తుతం అయితే అభిమానులు మాత్రం సినిమాల అప్డేట్స్ ఎప్పుడు ఇస్తాడా అని తెగ ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మరికొన్ని రోజుల్లో రాబోతోందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పసందైన విందు భోజనం వడ్డించేందుకు మేకర్స్ రెడీ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది. తాజా టాక్ ప్రకారం బర్త్డేన సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్లను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త ఇప్పుడు నెటిజన్లు, అభిమానులు, మూవీ లవర్స్ను ఎగ్జైటింగ్కి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్కు గ్రాండ్ సక్సెస్ అందించిన ల్యాండ్ మార్క్ మూవీ గబ్బర్ సింగ్ 4K వెర్షన్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక పండగే అని చెప్పుకోవచ్చు. మరి వీటిపై మేకర్స్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారా అనేదే ఇప్పుడు చూడాలి. ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. మరోవైపు ఓజీ వీడియో గూస్ బంప్స్ను తెప్పిస్తూ వ్యూస్ పంట పండిస్తోంది. మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు టీజర్ కూడా సినిమాపై భారీ అంచనాలనే పెంచేస్తున్నాయి. ఇక అభిమానులు మాత్రం ముందుగా ఓజీ సినిమా రిలీజ్ చేయమని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశాం, ఇంకా మా వల్ల కాదు, ఏదో ఒక అప్డేట్ ఓజీ నుంచి ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నారు.